రాష్ట్రంలోని కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు జనాభా ప్రాతిపదికన 12% ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని కేఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నమల్ల ప్రసాదరావు, కన్వీనర్ రావి శ్రీనివాసరావులు డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో మరాఠాలకు 10% రిజర్వేషన్ ఇచ్చి ఆదుకున్నట్లుగానే ఆంధ్రప్రదేశ్లోనూ కాపులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో టీఆర్పీఎస్ గళం పేరుతో కాపు సామాజిక వర్గాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పెద్ద ఎత్తున కాపు సంఘాల నాయకులు పాల్గొన్నారు. కేఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నమల్ల ప్రసాదరావు, కన్వీనర్ రావి శ్రీనివాసరావులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు జనాభా ప్రాతిపదికన 12% ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో 99% మంది కాపు సామాజిక వర్గం ఎన్డీఏ కూటమికి అండగా నిలిచిందని, ఇప్పుడు తమ చిరకాల వాంఛను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నట్లుగా ఏపీ అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేసి రిజర్వేషన్ల కోటాను పెంచాలన్నారు. అన్ని రంగాల్లో రిజర్వేషన్లు, విద్యా, ఉద్యోగాలతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ 12% రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. బీసీ రక్షణ చట్టం తరహాలోనే కాపుల రక్షణ కోసం ప్రత్యేకంగా కాపు రక్షణ చట్టాన్ని తీసుకురావాలన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలన్నారు. మహారాష్ట్రలో మరాఠాలకు 10% రిజర్వేషన్ ఇచ్చి ఆదుకున్నట్లుగానే ఆంధ్రప్రదేశ్లోనూ కాపులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. త్వరలోనే ఈ అంశంపై ప్రజా ప్రతినిధులతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 2014లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకి రిజర్వేషన్లు ఇస్తానని చెప్పారు. మొన్న కూడా అదే విషయాన్ని చెప్పడం జరిగింది. మరి జనసేన పార్టీ అధ్యక్షులు మా అన్న పవన్ కళ్యాణ్ గారు కూడా కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పిన విధంగా మేము పూర్తిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలు 99% ఎన్డీఏ కూటమికి ఓట్లేసి గెలిపించినటువంటి పరిస్థితి. కానీ మా చిరకాల వాంఛ, మేము 1915 నుంచి 66 వరకు బీసీలో ఉన్నటువంటి కులం, 66 తర్వాత మళ్ళీ ఓసీల్లో పెట్టేశారు. ఎందుకు పెట్టారో కూడా కారణాలు చెప్పట్లేదు. మరి మేము ఇవాళ రాష్ట్రంలో 50% రిజర్వేషన్లు పూర్తి అయిపోయినాయి. 2004లో ఆవేళ రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని పిలిచారు, మీకేం కావాలన్నారు, 30 జీవోను అమలు చేయమన్నాం. 30 జీవోలో ఉన్నటువంటి కోరాకులు, నగరాలు, కురేషీలు, అయ్యరకలు అడగకుండా ముస్లిమ్స్కి 4% రిజర్వేషన్ వచ్చి ఈ రాష్ట్రంలో 50% రిజర్వేషన్లు పూర్తి చేయడం జరిగింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రిజర్వేషన్ కోటాను పెంచితే కానీ రిజర్వేషన్లు ఇచ్చే పరిస్థితులు లేవు. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారికి మేము ఒక విన్నపం చేస్తున్నాం. ఎవరికెంతో వారికి అంతనట్టుగా ఇవాళ రాష్ట్ర జనాభాలో అన్ని కులాల కన్నా అత్యధిక శాతంలో మేము ఉన్నాం. కాబట్టి మా జనాభా తామాషా ప్రాతిపదికన మాకు 12% ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేయమని అడుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, ఇరువురికి కూడా కేఆర్పీఎస్ పక్షాన బహిరంగంగా మరి మీ ద్వారా, మీడియా ద్వారా వినపం ఏంటంటే, ఈ యొక్క కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల వారికి వారి యొక్క జనాభా ప్రాతిపదిక మేరకు ఎవరెంతో వారికి అంతా అనేటటువంటి సూత్రం ప్రకారంగా జనాభా ప్రాతిపదికగా విద్యా ఉద్యోగాల్లోనూ, అదేవిధంగా స్థానిక సంస్థల్లోనూ, నామినేటెడ్ పోస్టుల్లోనూ, నామినేటెడ్ వర్కుల్లోనూ కూడా 12% ప్రత్యేక రిజర్వేషన్స్ ఇవ్వాలని, అటు బీసీలకు కానీ ఇటు ఓసీలకు కానీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా కేవలం మా జనాభా ప్రాతిపదికగా మా వాటా మాకు ఇప్పించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వారిద్దరికీ కూడా బహిరంగంగా మేము మీడియా ద్వారా విన్నవించుకుంటున్నాం. జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ ఈవో వికేసి నానాయక్ కలెక్టర్కు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. దేవస్థానంలో ఉన్న ప్రథమ చికిత్సా కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. వేసవి ఎండల నేపథ్యంలో భక్తులకు అందిస్తున్న వైద్య సేవలు, సౌకర్యాలపై వివరాలు తెలుసుకుని రిజిస్టర్ను పరిశీలించారు.
అత్యవసర పరిస్థితుల్లో ఘాట్ రోడ్ శివాలయం వైపు కూడా వైద్య సేవలు అందుబాటులో ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఈవోను ఆదేశించారు. అనంతరం రాజగోపురం వద్ద ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ సభ్యులతో కలెక్టర్ మాట్లాడారు. మహామండపం ప్రాంతాన్ని కూడా అధికారులతో కలిసి పరిశీలించారు. గాయత్రి నగర్లోని మానియా లక్స్ సెలూన్ యజమాని లింగాల కిరణ్ కుమార్ తనకు ప్రాణహాని ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ సీనియర్ నాయకుడు టీడీ జనార్దన్ అనుచరులమంటూ కొంతమంది యువకులు వచ్చి ఈ నెల 26లోగా సెలూన్ ఖాళీ చేయాలని, లేకపోతే కుటుంబంతో సహా చంపేస్తామని బెదిరించారని ఆరోపించారు. 2022లో కడియాల సీతారామస్వామికి చెందిన షాపును లీజుకు తీసుకుని 70 లక్షలతో సెలూన్ను అభివృద్ధి చేశారని తెలిపారు. అద్దె వివాదంపై కోర్టును ఆశ్రయించిన తర్వాత ఈ బెదిరింపులు ప్రారంభమయ్యాయని చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ తో మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, పైగా తనపైనే కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని సిపి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. తనకు రక్షణ కల్పించాలని, త్వరలో పవన్ కళ్యాణ్ ను కూడా కలిసి వివరించనున్నట్లు కిరణ్ కుమార్ చెప్పారు. గత 6 నెలలుగా ఒక 6 మంత్స్గా ల్యాండ్ ఓనర్కి నాకు, ఈ బిల్డింగ్ ఓనర్కి నాకు డిస్ప్యూట్ నడుస్తుంది రెంటల దగ్గర. దాని నిమిత్తం నేను కోర్టును కూడా ఆశ్రమించాను. నాకు ఆల్రెడీ కోర్టు కూడా, హైకోర్టు నుంచి కూడా నాకు ఆర్డర్ కాపీ ఇచ్చింది. ఒక 10 days బ్యాక్ ఒక 5గురు నా సెలూన్ మీదకి, నా మీద సెలూన్ని ఖాళీ చేయాలంటూ ఒక 5గురు 6గురు నా మీదకి అటాక్కి వచ్చారండి. వచ్చి మేము కొనుక్కుంటున్నాం, దీన్ని ఖాళీ చేసి నువ్వు బయటికి వెళ్ళిపో, లేదంటే కనుక నిన్ను చంపేస్తామని చెప్పి బెదిరించారండి. నిన్ను, నీ పిల్లల్ని, మా స్టాఫ్ మీద కూడా బాగా రుబాబ్ చూస్తూ, ఫస్ట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ వాళ్ళని బూతులు పెట్టడం కూడా జరిగిందండి. ఫ్రంట్ ఆఫీస్లో మేరాబీ అనే మా అమ్మాయి మీద అయితే మరీ వర్స్ట్గా మాట్లాడారండి. మేము టీడీ జనార్దన్ గారి అనుచరులు, మీరు గవర్నమెంట్ మాది, మీరు కనుక ఖాళీ చేయకపోతే కనుక నిన్ను, నీ ఫ్యామిలీని కూడా వేసేస్తామని డైరెక్ట్గా నాకే బెదిరించారండి. నా దగ్గర సీసీ ఫుటేజ్ కూడా ఉందండి. కడియాల సీతారామస్వామి, కేవీఆర్ బాబు టీడీ జనార్దన్ తాలూకు మనిషి అండి. ఆయన పేరు డైరెక్ట్గా చెప్పారు. ఆయన బామ్మర్దేనండి, ఆయన బావవుతారండి. టీడీ జనార్దన్ గారు చుట్టూ అండి. నాతోనే డైరెక్ట్గా ఫోన్లో కూడా ఆయన బెదిరించినవి ఉన్నాయండి. ఈ బిల్డింగ్ వాళ్ళు టీడీ జనార్దన్ గారు రెంట్ దగ్గర అన్యాయంగా రెంట్ పెంచేస్తున్నారు. నేను అంత పే చేయలేనన్న దాని కూడా వేరే వాళ్ళు ఎవరో అప్లికేషన్ ఉందంటండి, ఆయన పుచ్చుకుంటే అందుకు బయటికి వెళ్ళిపోమని. ఇదంతా దాదాపు నేను 70 లక్షలు ఖర్చు పెట్టాను. ఖర్చు పెట్టి దీని మీద నేను నాకున్న ఆధారం ఇది ఒకటేనండి. ఇంతకుముందు బిజినెస్ కూడా చేసి కొంచెం లాస్ అయిపోయాను. ఇంకా వేరే దారి కూడా లేదు. రెంట్ కూడా అన్ని టైం టు టైం కట్టేస్తున్నాను. మాచవరం పిఎస్లో ఇచ్చానండి, వాళ్ళు ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. కంప్లైంట్ ఇచ్చాను, ఇంతవరకు ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. ఈరోజు సిపి ఆఫీస్లో కూడా ఇచ్చాను, కలెక్టర్ ఆఫీస్లో కూడా కంప్లైంట్ పెట్టానండి. ఈరోజు గతంలో నేను ఫస్ట్ కేసు పెట్టింది నేను వెళ్ళి సిపి ఆఫీస్లో కంప్లైంట్ పెడితే, నేను పెట్టిన కేసునేమో పక్కన పెట్టేశారు. నేను రెస్పాండ్ అవ్వట్లేదని చెప్పి పక్కన పెట్టేశారండి. మా స్టాఫ్ని, నా మీద, అందరి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి. ఆయన నా మీదకి మనుషులు చేసుకొని వచ్చి నేను ఆయన మీదకి మనుషులు పంపించానంటండి రెంట్ అడగటానికి వస్తే. అలా చెప్పి నా మీద ఎఫ్ఐఆర్ వేశారు. రెంట్ అడగటానికి వస్తే నేను రౌడీలతో బెదిరించాను. నిన్న లేదు మొన్న కూడా పవర్ ఆఫ్ వేసారండి. కావాలండి నాకు కరెంటు బిల్లు టైం కూడా ఉందండి. నాకు నెక్స్ట్ మంత్ 5వ తారీఖు వరకు టైం ఉన్నదాన్ని కావాలని చెప్పి కరెంట్ ఆపేశారండి. నగరంలో అందాల తారలు శివాని నాగారం, పాయల్ రాజ్పుత్ సందడి చేశారు. బీఆర్టీఎస్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ది మార్క్స్ స్టూడియోను వారు లాంఛనంగా ప్రారంభించారు. ఆధునిక కాలంలో యువకులు హెయిర్ స్టైల్, మేకప్ పట్ల అమిత ఆసక్తి చూపిస్తున్నారని, అన్ని రకాల సేవలను ఒకే స్టూడియోలో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా హీరోయిన్స్ పాయల్ రాజ్పుత్, శివాని నాగారం పేర్కొన్నారు. బీఆర్టీఎస్ రోడ్ చైతన్య స్కూల్ సమీపంలో నూతనంగా ది మార్క్స్ స్టూడియోను నూతనంగా ఏర్పాటు చేశారు. సినీ హీరోయిన్స్ శివాని నాగారం, పాయల్ రాజ్పుత్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తనయుడు బోండా రవితేజ స్టూడియో యజమాని వంశీతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం స్టూడియోలో అందిస్తున్న సేవల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరోయిన్స్ పాయల్ రాజ్పుత్, శివాని నాగారం మాట్లాడుతూ, విజయవాడ నగరం అంటే తమకు ఎంతో ఇష్టమని, విజయవాడకు వచ్చిన ప్రతిసారి దుర్గమ్మను దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు.
తాము ముఖ్యంగా హెయిర్ మేకప్ కు ఎంతో ప్రాధాన్యత ఇస్తామని తెలియజేశారు. రకరకాల మేకప్లు, హెయిర్ స్టైల్స్ చేయించుకుంటామని, అయితే మేకప్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటామని చెప్పారు. యువతీ యువకుల అభిరుచులకు అనుగుణంగా హెయిర్, స్కిన్, మేకప్, మెయిల్ తదితర సేవలను ఒకే స్టూడియోలో ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. మరిన్ని స్టూడియోస్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. అనంతరం ది మార్క్స్ స్టూడియో నిర్వాహకులు వంశీ, రవికిరణ్ మాట్లాడుతూ సత్యనారాయణపురం, BRTS రోడ్డు, భానునగర్, మదననగర్ ప్రాంత వాసుల కోసం ప్రత్యేకంగా స్టూడియో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందరికీ అందుబాటులో అన్ని రకాల సేవలు లభిస్తాయని, స్కిన్, హెయిర్, మెయిల్, మేకప్ సేవలు లభిస్తాయని తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని స్టూడియోస్ ఏర్పాటు చేస్తామని వారు పేర్కొన్నారు. For the grand inauguration of Matrix Studio and owners ki chala pedda thanks naku invite chedaniki. Idi na first collaboration with your brand and it's a beautiful place, incredible ambience, and I would love to have a huge round of applause for everyone who all are associated with this brand, because creating a space like this requires incredible amount of dedication, hard work, patience, and top of everything, money. Yes, ma'am. So you have put everything, you have done an incredible job. We also opened the first branch in Vijayawada only. I wish and I pray that you'll open another 20 branches Thanks and a lot. I will only come. So, well, I'm very, I'm kind of lucky mascot for everyone. But anyway, thank you for inviting me here and making me the part of this success. It really means a lot. And I just want to say and share one thing, that in today's day and time, we tend to forget ourselves. We don't pay enough attention to our grooming, our self-care and things like that. So, I think Studio is one-stop solution for all your beauty needs, right from tear, makeup, outstanding hairstyling, nails extensions. You are going to get all the services under one roof. మార్క్ స్టూడియో వాళ్ళు కొత్త నూతన బ్రాంచ్ని విజయవాడ నగరంలో BRTS నందు ప్రారంభించడం, దానికి ముఖ్య అతిథిగా ఈరోజు రావటం, అదేవిధంగా మరి తెలుగు యాక్ట్రెస్ పాయల్ రాజ్పూత్ గారు కూడా విజయవాడకు రావడానికి స్వాగతం పలుకుతా ఉన్నాను. మరి ఇలాంటి యువత ఎంతో కష్టపడి ఇలాంటి ఒక మంచి సంస్థని ఇలాంటి ఒక మంచి ప్రాంగణంలో ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉంది. ఇది కేవలం మనీ కోసమే కాదు, 10 మందికి ఉపాధి అవకాశాలు కూడా ఇలాంటి ఒక వెంచర్స్ వల్ల మనం అందించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మార్క్ స్టూడియో వాళ్ళందరికీ కూడా, బృందానికి, వంశీ గారికి, శ్రీ గారికి, అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వీళ్ళు ఒకటితో ప్రారంభమయ్యి రానున్న రోజుల్లో రాష్ట్ర స్థాయిలో అనేక బ్రాంచులు పెట్టాలని చెప్పి వాళ్ళ సేవల్ని ప్రజలందరూ కూడా, నగర ప్రజలందరూ కూడా వినియోగించుకొని మంచి అత్యాధునిక టెక్నాలజీతో, మంచి స్టాఫ్తో, మంచి ఇంటీరియర్స్తో ఈరోజు ఈ యొక్క బ్రాంచ్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా వీచేసి వాళ్ళ యొక్క సేవల్ని వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని చెప్పి యాజమాన్యానికి నా మరొకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. లవ్లీ సమ్మర్ డే. దాసరి వంశీ గారికి కంగ్రాచులేషన్స్, హార్టీ కంగ్రాచులేషన్స్. వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కూడా. ఐ థింక్ ఒక వెంచర్ ఓపెన్ చేయడం, ఒక బిజినెస్ ఓపెన్ చేయడం అనేది అంత ఈజీ విషయం కాదు, చాలా కష్టం ఉంటుంది. సో ఆయన ఎంతో ప్రేమతో, ఎంతో ఇష్టంతో, ఎంతో కష్టంతో ఇంత మంచి సెలూన్ ఓపెన్ చేశారు. అండ్ మనం యూజువలీ ఆడవాళ్ళకి అలంకరణ అంటే ఇష్టం, రెడీ అవ్వడం ఇష్టం. ఐ థింక్ ఎక్కడన్నా పార్టీస్కి వెళ్ళాలన్నా, మ్యారేజెస్కి వెళ్ళాలన్నా మల్టిపుల్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటాము. కానీ ఐ థింక్ దిస్ ఇస్ వన్ స్టాప్ లొకేషన్. మీకు హెయిర్, మేకప్, టాప్ టు బాటమ్ మీరు చక్కగా రెడీ అయిపోయి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. ఐ థింక్ వాళ్ళందరూ దిల్ టేక్ కేర్ ఆఫ్ ద క్లయింట్స్, దిల్ టేక్ కేర్ ఆఫ్ ద క్లయింట్స్. జస్ట్ మా ఫస్ట్ బ్రాంచ్ అండి, వెరీ హ్యాపీ టు అనౌన్స్. ఇంకా మా ముందు ఇంకా 3-4 బ్రాంచెస్ ఉన్నాయి ప్లానింగ్లో. వైడ్ రేంజ్ ఆఫ్ ఫేషియల్స్, స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర, విత్ రిటైల్ ప్రొడక్ట్స్తో సహా. అండ్ వీఆర్ ద ప్రీమియం సెలూన్ ఇన్ అవర్ బడ్జెట్స్, అంటే మన బడ్జెట్లో ఉన్న ప్రీమియం సెలూన్ అనుకోండి. మెనూస్ మీకు మా వెబ్సైట్లో వస్తుంది. అండ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ వీఆర్ కమింగ్ అనదర్ 2 branches ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్. వైడ్ రేంజ్ ఆఫ్ ఫేషియల్స్ ఉన్నాయి. అండ్ మన ఫేషియల్స్ మేము ఎలా చెప్తామంటే, వీఆర్ హ్యావింగ్ ద స్కిన్ అనలైజింగ్ అనమాట. దాంట్లో ఫస్ట్ మన స్కిన్ అనలైజ్ చేసిన తర్వాత ఏ ప్రోడక్ట్ ఎవరికైతే సూటబుల్ అవుతుంది, అంటే మీన్ స్కిన్ డ్రై స్కిన్ ఆర్ ఆయిల్ స్కిన్ ఉంటుంది కదా, ఎవరెవరికి ఏ ఫేషియల్ సెట్ అవుతాయో దాన్ని బట్టి మేము ముందే అనలైజ్ చేసి వీఆర్ యూజింగ్ ది బెస్ట్ ప్రొడక్ట్స్ అండి.
విజయవాడలో జనసేన పార్టీ నాయకుడు ఐజా గ్రూప్ అధినేత షేక్ గయాజుద్దీన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ నేత బుద్దా వెంకన్న, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మిశెట్టి వాసుతో పాటు పలువురు కూటమి నేతలు వేడుకలకు విచ్చేసి గయాజుద్దీన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఐజా గ్రూప్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలందరి మన్ననలు పొందుతున్న గయాజుద్దీన్ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. వన్ టౌన్ స్వాతి సెంటర్ సమీపంలోని మసీదు రోడ్డులో జనసేన పార్టీ నేత ఐజా గ్రూప్ అధినేత షేక్ గయాజుద్దీన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నేత బుద్దా వెంకన్న, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మిశెట్టి వాసుతో పాటు పలువురు కూటమి నేతలు విచ్చేసి కేక్ కట్ చేసిన అనంతరం గయాజుద్దీన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గయాజుద్దీన్ వారిని దుస్సాలవతో ఘనంగా సత్కరించారు. అనంతరం బుద్దా వెంకన్న, అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ వన్ టౌన్ భవానీపురం ప్రాంతంలో కులమతాలకు అతీతంగా గయాజుద్దీన్ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ముస్లింలకు రంజాన్ తోఫా, హిందువులకు సంక్రాంతి కానుక, క్రిస్టియన్లకు క్రిస్మస్ కానుకలు అందజేస్తూ రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తూ వేలాది మంది పేద ప్రజలకు అన్నదానం చేయడం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి తన వంతు సేవ అందించడం ప్రశంసనీయమని కొనియాడారు. గయాజుద్దీన్ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. తదనంతరం గయాజుద్దీన్ మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలకు కూటమి నేతలందరూ హాజరై తనను ఆశీర్వదించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఐజా గ్రూప్ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నానని, ఇదే స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేద ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. గయాజుద్దీన్ ఐజా గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు భవానీపురంలో అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు కేక్ కటింగ్ అట్లాగే పేదలకు అన్నదానం చేస్తున్నటువంటి ఐజా గారు ఐజా సంస్థల ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ గత 8 సంవత్సరాలుగా జనసేన పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసినటువంటి ఐజా గారు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని, మంచి పదవులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పేదవారు ఏ కష్టంలో ఉన్నా ఆయన సొంత డబ్బుల్ని పేదవారికి ఖర్చు పెట్టినటువంటి ఐజా గారు ఐజా సంస్థ ద్వారా ఎంతోమంది పేదలకి సేవా కార్యక్రమాలు చేశారు. మరి ఐజా గారు ముస్లింగా పుట్టి అన్ని మతాలను గౌరవిస్తూ అందరినీ ప్రేమిస్తూ ఎవరి కష్టం వచ్చినటువంటి నిలబడే వ్యక్తి ఐజా గారు రేపు రానున్న రోజుల్లో ఉన్నతమైన స్థాయికి వెళ్తారని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి బుద్దా వెంకన్న గారు మరి చాలామంది పెద్దలు వచ్చారు. అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఐజా గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు, ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటా ఉన్నాం. నా పుట్టినరోజు సందర్భంగా విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జనసేన పార్టీ నాయకులు శ్రీ అమ్మిశెట్టి వాసు గారు, అదేవిధంగా టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న గారు, బీజేపీ నాయకులు మాధవ్ గారు, అదేవిధంగా అనేక పార్టీల నుంచి పెద్దలందరూ కూడా వచ్చి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి పాదాభినందనలు తెలియజేస్తూ, నాకు ఈ యొక్క స్థానం ఇచ్చాడంటే దేవుడు, ఈరోజు పుట్టినరోజు సందర్భంగా నేను పుట్టి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి ఆ దేవుడిని, అల్లాని, అదేవిధంగా ప్రభువుని, దుర్గమ్మ తల్లిని ఒకటే వేడుకుంటా ఉన్నాను. నాకు ఊపిరినంత కాలం పేదవాడికి నేను సర్వీస్ చేసేలాగా దీవించు తండ్రి అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.